దిస్ ఈస్ మీ స్వప్న చౌదరి అమ్మినేని. మరి ప్రతి ఒక్కరికి తెలుసు కదా కిక్ టీవీ తెలుగు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కిక్ టీవీ తెలుగు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో తిరుమల థియేటర్ కి రావడం జరిగింది. ఈ రోజు రిలీజ్ అవుతున్నటువంటి మనకి లవ్ మీ, ఈ లవ్ మీ మూవీ నందు మనకి ఆశిష్ హీరోగా నటిస్తున్నాడు. అంతేకాకుండా బేబీ సినిమాలో నటించినటువంటి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది. వారితో పాటుగా మనకి సిమ్రాన్ చౌదరి, రాజీవ్ కనకాల వీళ్ళంతా కూడా ప్రధాన తారంగా ఈ సినిమాలో మనకి కనిపించబోతున్నారు. ఇది ఒక గోస్ట్ లవ్ స్టోరీ, అంటే దీన్ని చాలా హర్రర్ మూవీగా మనం చెప్పుకోవచ్చు. హర్రర్ తో పాటు దిల్ రాజు గారి ప్రొడక్షన్ కాబట్టి కామెడీ కూడా ఉండే అవకాశాలు ఉంది. కాబట్టి ఈ మూవీ చూడటం కోసం ఇప్పటికే జనాలు ఎక్కువ సంఖ్యలో, మహిళలు, పిల్లలు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది. ఈ గోస్ట్ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. లవ్ మీ మూవీ దిల్ రాజ్ ప్రొడక్షన్స్ లో వస్తుంది. దిల్ రాజ్ ప్రజెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ మూవీకి అరుణ్ భీమవరపు డైరెక్షన్ చేస్తున్నారు. అంతేకాకుండా హర్షితారెడ్డి, హన్షితారెడ్డి, నాగమల్లాడి ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి మనం చూసుకున్నట్లయితే ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అదేవిధంగా ఈ మూవీ మనకి ఒక ఛాలెంజ్ గా కనిపిస్తుంది. ఇఫ్ యూ డేర్ ఇట్ లవ్ మీ అని. ఇది ఒక గోస్ట్ లవ్ స్టోరీగా మనం ఇందులో డైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక గోస్ట్ లవ్ స్టోరీ మనం ఎలా ఉండబోతుంది ఏంటని ఇక్కడ చాలా మంది ప్రముఖులు విచ్చేసుకున్నారు. అదేవిధంగా మహిళలు విచ్చేసుకున్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఈ సినిమా గురించి అడిగి తెలుసుకుందాం. దాదాపుగా దిల్ రాజ్ ప్రొడక్షన్ లో వస్తున్నటువంటి ఈ మూవీ గురించి హర్రర్ తో పాటుగా కామెడీగా ఉండొచ్చు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ అభిమానులంతా కూడా చెప్తున్నారు. హీరోయిన్ ఎలా చేశారమ్మా? ఇది గోస్ట్ మూవీ లవ్ కదా, ఎలా ఉంది? గోస్ట్ లవ్ ఎలా ఉంది? హీరో కొత్త కదా, న్యూ ఎంట్రీ కదా, హీరో ఎలా చేశాడు? సినిమా మొత్తం ఎలా అనిపిస్తుంది మీకు? సినిమా స్టోరీ ఎలా ఉందమ్మా? హీరోయిన్ ఎలా చేశారు? బేబీ సినిమా కన్నా ఇది ఎలా ఉంది? సేమ్ అలా ఉంది. హీరో గారి యాక్షన్ ఎలా ఉంది? స్టోరీలో కొత్తదనం ఎలా ఉందంటారు? అందమైన ప్రేమ కథని చాలా అందంగా తీర్చిదిద్దారు. డైరెక్టర్ గారు చాలా చక్కగా మనసు గారు, అదేవిధంగా మంచి సంగీతాన్ని అందించినటువంటి కీరవాణి గారు, అదేవిధంగా చంద్రబోస్ గారి సాహిత్యం కూడా చాలా బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. ఆటగాదరాశి అనే పాటలు కూడా ఈ సినిమాలు పెట్టడం చాలా బాగుంది. టోటల్ గా మూవీ బాగుంది, హ్యాపీగా ఉంది, హ్యాపీగా చూడొచ్చు. ఫ్యామిలీ థ్యాంక్ యూ. వైష్ణవి చాలా బాగా చేసింది. సెకండ్ ఫిలిం, ఫస్ట్ ఫిలిం బేబీలో అనుకుంటా. బేబీలో తో పాటు ఇంకా డిఫరెంట్ రోల్ చేసింది, డిఫరెంట్ యాక్టింగ్ చేసింది. చాలా బాగుంది మూవీ. సూపర్. హీరో ఫస్ట్ ఫిలిం అది ఎలా ఉంది? హీరో కూడా చాలా బాగా యాక్టింగ్ చేసిందండి. హీరో కొత్త సినిమాలో ఏం లేదు. డైలాగులు కూడా ఎక్కడ మిస్ కాకుండా, ఎక్కడ కూడా తొందరపడకుండా ఫ్లూయెంట్ గా క్లియర్ గా చెప్పాడు. డైలాగులు చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ కూడా చూడొచ్చు. లవ్ స్టోరీ కూడా బాగుంది. చాలా బాగుంది. సినిమా బాగుంది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా బాగుంది. ఈ రోజుల్లో సినిమా థియేటర్ అవ్వట్లేదు. సినిమాతో ఇప్పటికీ అన్ని అవుతుంది. మళ్ళీ 100 days రిలీజ్ అనేది ఇలాంటి సినిమా వైష్ణవి బాగుంది. ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. హీరో బాగుంది. సినిమా 100 days 100 days ఆడపోతే కృష్ణప్రసాద్ నా పేరు, నన్ను అడగచ్చు ఎవరైనా మీరు. నా పేరు వెంకట్. సూపర్ గా ఉంది. ఒరిజినల్ లవ్ అంటే ఏందో ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాం. సూపర్ గట్టి సపోర్ట్లు. సూపర్ అన్న, సూపర్.
జనరల్ గా ప్రేమ కథలు అనేవి కూడా కాలేజీల్లో పుడుతూ ఉంటాయి, రూరల్లో పుడుతూ ఉంటాయి. అది ఇద్దరు ప్రేమికుల మధ్య జరుగుతూ ఉంటుంది. కానీ ఈ స్టోరీ చాలా కొత్తగా ఉందని మనకి చెప్తున్నారు. గోస్ట్ లవ్ స్టోరీ అంటే ఒక దయ్యానికి ఒక మామూలు వ్యక్తికి జరిగినటువంటి ప్రేమ కథ. ఇలాంటి ప్రేమ కథలు అనేది చాలా కొత్తగా వస్తుంటాయి. దిల్ రాజు గారు చాలా చేసిన ప్రయత్నం చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రేక్షకులంతా చెప్తున్నారు దిల్ రాజు గారు ఎక్కువ శాతం కూడా కుటుంబ కథా చిత్రాలకి మంచిగా నేమ్ ఉంది. అలాంటి దిల్ రాజు గారు ఈ రోజు కొత్త ప్రయోగంతో కొత్త హీరోని పెట్టి మన బేబీ సినిమాలో హీరోయిన్ పెట్టి ఈ సినిమాని హిట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు. గోస్ట్ లవ్ స్టోరీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడికి ఎక్కువ శాతం కూడా మనకి స్టూడెంట్స్ ఎక్కువ రావడం జరిగింది, మహిళలు ఎక్కువ రావడం జరిగింది. అంతేకాకుండా ఈ స్టోరీ చాలా కొత్తగా ఉండడంతో అభిమానులు ఆసక్తి రేపే విధంగా సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఎప్పుడవుతుందా అనే విధంగా చూసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది.